So hello my dear students, this is Nikhil Nakka again. ఇప్పుడు మన ఈ వీడియోలో సోర్సెస్ గురించి మనం ఆల్రెడీ డిస్కషన్ చేయడం జరిగింది. సోర్సెస్ అంటే మూలాలు, వాటిని మనం ఏమని చెప్పుకున్నాం, యాక్టివ్ ఎలిమెంట్ అని అన్నాం. యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఏమన్నాము, ప్రత్యక్ష మూలాలు ఆర్ ప్రత్యక్ష సోర్సెస్. అంటే యాక్టివ్ ఎలిమెంట్ అని దేని అంటాము, యాక్టివ్ ఎలిమెంట్ అని దేని అంటాం, ఏ ఎలిమెంట్ అయితే ఏ మూలకం అయితే విద్యుత్తుని బయటికి ఇవ్వగలదో దాన్ని యాక్టివ్ ఎలిమెంట్ అని అంటాం అనమాట. సో ఈ సోర్సెస్ ఓకే, ఈ యాక్టివ్ ఎలిమెంట్స్నే సోర్సెస్ అంటాం. ఎందుకు సోర్స్ అంటాం, వాటి నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది, వాటి నుంచి విద్యుత్ ఎనర్జీ బయటికి వస్తుంది. సో దాన్ని సోర్స్ లేదా మూలం అని కూడా చెప్పచ్చు. ఈ సోర్స్లో రెండు రకాలుగా ఉంటాయని చెప్పాము, కరెంటునిచ్చేవి, వోల్టేజ్నిచ్చేవి, కరెంట్ సోర్స్ అండ్ వోల్టేజ్ సోర్స్. బట్ ప్రాక్టికల్గా మనకు వచ్చేసేది పవర్ సోర్సెస్ ఉంటాయి. అంటే వోల్టేజ్ సోర్స్ ఉంటుంది. మన ప్రాక్టికల్ ఒక జనరేటర్ కానీ ఒక బ్యాటరీ తీసుకుంటే దాని నుంచి ఫస్ట్ వోల్టేజ్ వస్తుంది. ఆ బ్యాటరీని లేదా ఆ జనరేటర్ని ఒక లోడ్ కనెక్ట్ చేసుకుంటే ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే కరెంట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కాకపోతే ల్యాబొరేటరీ కండిషన్స్లో ఒక సపరేట్ కరెంట్ సోర్స్, సపరేట్ వోల్టేజ్ సోర్స్ని మనం ఇవ్వచ్చు. అలా ఉంటాయన్నమాట. కానీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ సోర్సెస్ ఎన్ని రకాలు ఉంటాయని చెప్పాము, కరెంట్ సోర్సెస్, వోల్టేజ్ సోర్సెస్. ఇదొక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్, అంటే ఇదొక టైప్ ఆఫ్ విభజన. ఇంకో రకంగా ఏ రకంగా విభజించాము ఈ సోర్సెస్ అనేవి, వాటిని ఇండిపెండెంట్, డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్, ఆధారిత, అనాధారిత. నార్మల్గా మనకి ఆధారిత అంటే ఏంటంటే ఆ కరెంట్ సోర్స్ కానీ వోల్టేజ్ సోర్స్ కానీ వేరే ఎక్కడో ఉన్న కరెంటు లేదా వోల్టేజ్ పైన డిపెండ్ అయితే వాటిని ఆధారిత సోర్సెస్ అని అంటాము. అలా కాకుండా కరెంట్ వాల్యూ, సపోజ్ ఒక కరెంట్ సోర్స్ ఉంది, దాని వాల్యూ 10 amps అని అన్నాం. 10 amps మాత్రమే ఉందంటే ఏమన్నా కానీ ప్రపంచం కూలిపోయినా సరే దాన్ని అనాధారిత వోల్టేజ్ కరెంట్ సోర్స్ అని అంటాం. అదేవిధంగా వోల్టేజ్ సోర్స్ని కూడా అదే విధంగా మనము విభజించుకోవడం జరిగింది. ఇది కాకుండా అంటే ఆధారిత, అనాధారిత కాకుండా ఈ కరెంట్ వోల్టేజ్ సోర్సెస్ని ఇంకో రకంగా కూడా మనము విభజించే అవకాశం ఉంది. అదే ఏంది అని అంటే ఐడియల్, ప్రాక్టికల్ సోర్సెస్ అని అంటాం. ఐడియల్ సోర్సెస్, ఇంకోటి ఏంది ప్రాక్టికల్. సింపుల్గా ఈ పేర్లతోనే మనకు తెలిసిపోతుంది అసలు ఏం డిస్కస్ చేయబోతున్నాం అనేది. ఐడియల్ సోర్స్ అంటే ఏంటంటే అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తే అది ఏ విధంగా, ఐడియల్ అంటే ఏంది, మన ఊహ లేకపోతే మన రిక్వైర్మెంట్. ఆ పలానా సోర్స్, ఆ వోల్టేజ్ కానీ ఆ కరెంట్ సోర్స్ కానీ వోల్టేజ్ సోర్స్ కానీ ఏ విధంగా ఉండాలి అని మనం అనుకున్నామో దట్ ఈస్ ఐడియల్ కండిషన్. అలా కాకుండా ప్రాక్టికల్గా మనం ఊహించిన దానికంటే భిన్నంగా ప్రవర్తిస్తాయి. ఏదైనా కానీ సృష్టిలో మన ఊహ ఒకటి ఉంటుంది, బట్ రియాలిటీకి వచ్చేసరికి ఎంతో కొంత డీవియేషన్ ఉంటుంది కదా, అదే ఐడియల్ సోర్స్, ప్రాక్టికల్ సోర్స్ అనమాట. సో ఇదే విధంగా మనం ఐడియల్ వోల్టేజ్ సోర్స్ గురించి చదువుకుంటాము, ఐడియల్ కరెంట్ సోర్స్ గురించి చదువుకోవాలి. అట్ ది సేమ్ టైం ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్సు, ప్రాక్టికల్ కరెంట్ సోర్స్. అయితే ఈ ఐడియల్, ప్రాక్టికల్ వోల్టేజ్, కరెంట్ సోర్స్ ఏవైతే ఉన్నాయో మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే అనాధారిత సోర్సెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అనాధారిత యాక్టివ్ ఎలిమెంట్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏందబ్బయ్యా, యాక్టివ్ ఎలిమెంట్స్ ఇవన్నీ. ఓకే, ఇవి బేసిక్గా మనం యాక్టివ్, ఇండిపెండెంట్ యాక్టివ్ ఎలిమెంట్స్ ఇవన్నీ, అండ్ దే ఆర్ ఇండిపెండెంట్, అనాధారిత. అనాధారిత అంటే ఏం చెప్పాను, ఆ కరెంట్ కానీ వోల్టేజ్ సోర్స్ యొక్క వాల్యూ కానీ వేరే ఏ కరెంట్ కానీ వోల్టేజ్ పైన డిపెండ్ అయ్యి ఉండదు. ఓకే, యాక్టివ్, ఇండిపెండెంట్ సోర్సెస్లో ఐడియల్ సోర్సెస్, ప్రాక్టికల్ సోర్సెస్ అని రెండు రకాలుగా విభజించుకున్నాం. ఐడియల్ సోర్సెస్లో కూడా ఐడియల్ వోల్టేజ్ సోర్స్, ఐడియల్ కరెంట్ సోర్స్ ఉంటుంది. ప్రాక్టికల్ కూడా ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్, ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ ఉంటుంది. వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఐడియల్ కండిషన్లో చూద్దాం. ఐడియల్ అంటే ఏంది, మనం ఎక్స్పెక్ట్ చేసేది అనమాట, అంటే మన ఊహ అనమాట, మన డిజైన్ అనమాట. మనం ఏ విధంగా ఉండాలనుకుంటాం, ఐడియల్గా ఒక వోల్టేజ్ సోర్స్ తీసుకుందాం. ఒక ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఏ విధంగా ఉండాలనుకుంటామంటే ఈ రకంగా ఉంటుంది. వోల్టేజ్ సోర్స్ అంటే ఏం చెప్పాను, ఒక సర్కిల్ పెట్టి దాంట్లో ఒక ప్లస్ మైనస్ పెట్టేస్తే అది ఒక వోల్టేజ్ సోర్స్ అయిపోయింది. ఈ వోల్టేజ్ సోర్స్ వాల్యూ 10 volts అని అన్నాను. అంటే ఇది ఒక బ్యాటరీ అనుకుంటే కనుక, ఈ వోల్టేజ్ సోర్స్ ఒక బ్యాటరీ అని అనుకుంటే కనుక, బ్యాటరీ బయటికి ఏమొస్తాయి మనకి, ఒక ప్లస్ మైనస్ అని 2 టర్మినల్స్ వస్తాయి కదా. ఈ టర్మినల్స్ దగ్గర కూడా 10 volts రావాలి. బ్యాటరీ లోపల ఎంత ఉత్పత్తి జరుగుతుంది, వోల్టేజ్ 10 volts ఉత్పత్తి జరుగుతుంది. బయటికి కూడా 10 volts రావాలి. అంటే బ్యాటరీ లోపల నుంచి బయట టెర్మినల్స్కి కూడా 10 volts మాత్రమే అది ఇవ్వగలిగితే దీన్ని ఐడియల్ సోర్స్ అని అంటారు అనమాట. ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అని అంటాం అనమాట.
అలా కాదు. సపోజ్ నేను ఈ బ్యాటరీ పైన ఒక లోడ్ కనెక్ట్ చేశాను. లోడ్ కనెక్ట్ చేస్తుంటే ఆ లోడ్కి వచ్చే వోల్టేజ్ అనేది తగ్గిపోతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సాధారణంగా జరిగేది అదే కదా. ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, ఒక బ్యాటరీ మీద మనం లోడ్ పెంచుతున్న కొద్దికి వోల్టేజ్, అవుట్పుట్ వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది, అంటే పడిపోతూ ఉంటుంది కదా. సో దాన్నే ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అని అంటారు అనమాట. సో ఇప్పుడు చూద్దాం ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది అనేది. ప్రాక్టికల్గా వోల్టేజ్ వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు తగ్గిపోతుంది ఆ విధంగా అంటే, మనకి లోపల 10 వోల్ట్లు డెవలప్ అవుతుంది, ఉత్పత్తి జరుగుతుంది. కానీ బయటికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ 10 వోల్ట్కి అడ్డంగా ఒక రెసిస్టర్ ఉంటుంది. ఇంటర్నల్ రెసిస్టెన్స్ అని అంటాం, Rin. ఒక రెసిస్టర్ ఉంటుంది. రెసిస్టర్ అంటే ఏంది, నిరోధకం. బేసిక్గా విద్యుత్ నిరోధకాలని రెసిస్టర్స్ అని అంటారు. అంటే విద్యుత్ అనబడే ఎనర్జీని ఫ్లో కాకుండా, లేకపోతే ఆ వోల్టేజ్ని డ్రాప్ చేసే ఎలిమెంట్ని రెసిస్టర్ అంటాము. ఎందుకంటే ఇప్పుడు మనకి విద్యుత్ ఎనర్జీ అనేది ఏ రకంగా ఫ్లో అవుతుంది, వోల్టేజ్ ఉంటేనే కదా. వోల్టేజ్ అనేది ఉంటేనే, వోల్టేజ్ అంటే ఏం చెప్పుకున్నాను, కరెంట్ ప్రెషర్, ఎలక్ట్రిక్ ప్రెషర్ అని చెప్పాను. ఆ ప్రెషర్ ఉంటేనే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. నీకు వోల్టేజ్ ఉంది, కరెంటు ఉంది అని అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఏమైంది, పవర్ ఉంది, ఎనర్జీ కూడా ఉందన్నట్టు. ఎందుకంటే పవర్ ఇంటూ టైం అనేది ఎనర్జీ అనమాట. సో మనకి ఏమవుతుందంటే ఈ రెసిస్టర్ ఏం చేస్తుందంటే ఆ వోల్టేజ్ని డిక్రీజ్ చేస్తుంది. సింపుల్గా ఏ రకంగా చెప్పుకున్నానంటే, ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా చెప్తున్నాను. నేను ఒక 10 వోల్ట్స్ స్పీడ్తో వస్తున్నాను. ఈ రెసిస్టర్ నుంచి పోగానే ఏమైంది, నా వోల్టేజ్ అంటే నా స్పీడ్ కొంతవరకు డ్రాప్ అయిపోయి సపోజ్ 9 వోల్ట్స్ బయటికి వస్తుంది. సపోజ్ నేను నా లోడ్ పెంచుకున్నాను, అంటే ఈ బ్యాటరీ కనెక్ట్ చేసిన లోడ్ని నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. లోడ్ ఇంక్రీజ్ చేస్తుంటే ఏమైంది, బ్యాటరీ నుంచి బయటకు వచ్చే కరెంట్ వాల్యూ కూడా పెరుగుతుంది. కరెంట్ వాల్యూ పెరుగుతుంటే ఏమైంది, రెసిస్టర్లో డ్రాప్ అన్నది కూడా పెరుగుతుంది. అంటే 9 వోల్ట్స్ నుంచి ఇంకా పడిపోతూ ఉంటుంది, డ్రాప్ అయిపోతూ ఉంటుంది. వీటి గ్రాఫ్ కనుక చూస్తే కనుక ఇక్కడ చూడండి, ఒక గ్రాఫ్ వేస్తున్నాను నేను ఐడియల్ సోర్స్కి. ఇక్కడ నేను కరెంట్ తీసుకుంటున్నాను. కరెంట్ దేనిని సూచిస్తుంది, లోడ్ని చూపిస్తుంది అనమాట. లోడ్ పెరుగుతుంటే కరెంట్ పెరుగుతుంటుంది, అది సాధారణంగా. దీని యొక్క అవుట్పుట్ వోల్టేజ్ని ఇక్కడ నేను చూస్తున్నాను, ఈ వై యాక్సిస్ పైన వేసుకున్నాను నేను. ఇప్పుడు నేను కరెంట్ పెంచుతున్న కొద్దికి ఆ వోల్టేజ్ యొక్క వాల్యూ అంతే ఉంటుంది. ఓకే, ఇది నేను డాటెడ్ లైన్స్ తోటి వేస్తున్నాం అనుకుందాం. ఇది ఏది, ఐడియల్ వోల్టేజ్ సోర్స్ది. ఇప్పుడు ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్లో ఏమవుతుంది, నేను లోడ్ పెంచుతున్న కొద్దికి వోల్టేజ్ యొక్క వాల్యూ అనేది డ్రాప్ అయిపోతుంది. చూసారా, ఐడియల్గా అయితే ఈ విధంగా ఉంటుంది, ప్రాక్టికల్గా అయితే ఈ విధంగా ఉంటుంది. సో దిస్ ఇస్ ది కర్వ్ ఫర్ ఐడియల్ కండిషన్, దిస్ ఇస్ ది కర్వ్ ఫర్ ప్రాక్టికల్ కండిషన్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్. మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా ఈ రకమైన కర్వ్ చూపించి అది ఐడియలా ప్రాక్టికల్గా అని 100% అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయ్యే అవకాశం 100% ఉంది. సో ఈ గ్రాఫ్ని చక్కగా కరెక్ట్గా మీరు మీ నోట్బుక్లో వేసుకోవడం అన్నది ఉత్తమం అన్నమాట. ఓకే, ఇప్పుడు వోల్టేజ్ సోర్సెస్ గురించి అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే కరెంట్ సోర్సెస్ గురించి చూద్దాం. కరెంట్ సోర్స్లో కూడా మనకి ఐడియల్, ప్రాక్టికల్ అని 2 రకాలుగా ఉంటాయి. ఐడియల్ అంటే యాక్చువల్గా ఎలా ఉండాలి. సో మనము ఒక కరెంట్ సోర్స్ని ఏ విధంగా రాస్తామని ఆల్రెడీ చర్చించడం కూడా జరిగింది. ఒక కరెంట్ సోర్స్ని ఏ విధంగా రాస్తాము, ఒక సర్కిల్ పెట్టి యారో పెడతాం. ఆ యారో ఏమి ఇండికేట్ చేస్తుంది, ఆ కరెంట్ యొక్క డైరెక్షన్. లెట్ us సే ఇక్కడ ఇది 10 ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ని జనరేట్ చేస్తుంది. అయితే ఈ సోర్స్ నుంచి కూడా బయటికి ఎంత వస్తుంది, మనకి 10 ఆంపియర్స్ ఆఫ్ కరెంటే వచ్చేస్తుంది. అంటే ఈ కరెంట్ వాల్యూ అనేది లోపల బయట ఒకే రకంగా ఉంది, ఎంతైనా సేమ్ వస్తుంది. ఇది ఐడియల్ కండిషన్ అంటాం. ఇప్పుడు ప్రాక్టికల్ కండిషన్ చూడండి. ప్రాక్టికల్గా ఏమవుతుంది, ఇక్కడ 10 ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ ఓకే నార్మల్గా జనరేట్ అయ్యింది, కానీ బయటికి అంతే 10 ఆంపియర్స్ వస్తుందా అంటే రాదు. ఒక ప్రాక్టికల్ కరెంట్ సోర్స్లో ఏముంటుందంటే ఈ రెసిస్టర్ ఏదైతే ఉందో ఈ రకంగా ఈ మధ్యలో కనెక్ట్ చేసి ఉంటుంది, ప్యారలల్గా కనెక్ట్ చేసి ఉంటుంది అని అంటారు. దీన్ని ఏమంటారంటే ప్యారలల్ కనెక్షన్ అంటారు. దీన్ని ప్యారలల్లో కనెక్ట్ చేసి ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే, సపోజ్ ఇక్కడికి 10 ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ ఈ రకంగా వస్తుంది, 10 ఆంపియర్స్. కానీ ఈ రెసిస్టెన్స్ అన్న ఒక వాల్యూకి తగ్గట్టుగా అది కూడా ఎంతో కొంత కరెంట్ని డ్రా చేస్తుంది, ఎందుకంటే సర్క్యూట్ ఈ విధంగా కూడా క్లోజ్ అవుతుంది. అంటే లెట్ us సే ఒక 1 ఆంపియర్ ఆఫ్ కరెంట్ రెసిస్టర్ ద్వారా లీక్ అయిపోతుంది. దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే లీకేజ్ రెసిస్టెన్స్ అని కూడా అంటారనమాట. ఎందుకు అంటే 10 ఆంపియర్స్ జనరేట్ అవుతున్నా కానీ కొంత కరెంట్ అనేది దాని లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ తిరిగి ఆ సోర్స్ లోపలికి రెసిస్టర్ ద్వారా బైపాస్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట. అంటే మిగిలింది ఇక్కడ 10 వచ్చి ఇక్కడ 1 పోయిందంటే ఇక్కడికి ఎంత వస్తుంది, బయటికి 9 ఆంపియర్స్ బయటికి పోతూ ఉంటుంది. సపోజ్ ఇక్కడ వోల్టేజ్ ఉంటుంది, ఈ 2 టర్మినల్స్ ఏదైనా 2 టర్మినల్స్ మధ్యలో వోల్టేజ్ ఉండే అవకాశం ఉంది కదా. ఈ వోల్టేజ్ వాల్యూ పెరుగుతుంది అనుకుందాం. పెరుగుతుంటే
ఇక్కడ డైవర్ట్ అయ్యే కరెంట్ వాల్యూ కూడా పెరిగిపోతుంది. అంటే డైవర్ట్ అయ్యే కరెంట్ వాల్యూ పెరిగిపోతుంటే అవుట్పుట్ కరెంట్ వాల్యూ ఎంత వస్తుంది, తగ్గిపోతూ ఉంటుంది. అర్థమైంది కదా, అంతే అనమాట. సో ఒక ఐడియల్ కరెంట్ సోర్స్ కూడా మనం వేస్తే కనుక ఇక్కడ వోల్టేజ్ పెడతాము, ఇక్కడ కరెంట్ పెడదాము, వోల్టేజ్ కరెంట్ పెడదాము. అంటే ఇప్పుడు బయట అవుట్పుట్ వోల్టేజ్ అనేది పెరుగుతూ ఉంటుంటే మనకి కరెంట్ అనేది నార్మల్గా ఐడియల్ సోర్స్లో అయితే వేరీ కాదు, అంతే ఉంటుంది. వేరేస్ ప్రాక్టికల్గా ఏమవుతుంది, కరెంట్ వాల్యూ అనేది కూడా పెరుగుతుంటుంది. వోల్టేజ్ పెరుగుతుంటే కరెంట్ వాల్యూ పెరుగుతుంటుంది, అంతే కదా. ఇక్కడ వోల్టేజ్ పెరుగుతుంటే కరెంట్ వాల్యూ కూడా పెరిగిపోతుంది, దీని లోపల నుంచి ఆ రకంగా జరుగుతుంది. సో ఇది ఒక ఐడియల్ కరెంట్ సోర్స్, ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ యొక్క విశేషం అనమాట. సో అల్టిమేట్గా మనకి ఫైనల్గా పనికొచ్చే విషయాలు ఏంది ఇందులో ఈ టాపిక్లో అంటే, ఒక కరెంట్ సోర్స్లో ఓకే, ఒక ప్రాక్టికల్ కరెంట్ సోర్స్లో రెసిస్టర్ని ఏ రకంగా కనెక్ట్ చేయబడుతుంది, అదేవిధంగా ఒక ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్లో రెసిస్టర్ ఏ విధంగా కనెక్ట్ చేయబడుతుంది, ఓకే, సిరీస్లోనా ప్యారలల్లోనా అనేది మనకి మెయిన్ క్వశ్చన్ అవుతుందన్నమాట. ఒకసారి వాటి డయాగ్రామ్స్ చూస్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఏందా డయాగ్రామ్స్ అని అంటే, ఇప్పుడు ఒక ప్రాక్టికల్ కరెంట్ వోల్టేజ్ సోర్స్, ఏంది ఇది ప్రాక్టికల్ వోల్టేజ్, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ ఏ రకంగా ఉంటుంది, మనకు ఒక బ్యాటరీ ఉంటుంది ఈ రకంగా, దీనికి సిరీస్లో దాని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఓకే, సిరీస్లో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఆర్ఇన్ అన్నది ఏ విధంగా కనెక్ట్ అయింది, సిరీస్ కనెక్షన్. ఏది ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఆర్ఇన్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్లో కనెక్ట్ చేయడం జరిగింది. సిరీస్ కనెక్షన్. అదే ఒక ప్రాక్టికల్ కరెంట్ సోర్స్, ఒక ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ ఏ విధంగా ఉంటుంది, మనం చూసినట్లు ఈ రకంగా ఒక కరెంట్ సోర్స్ ఉంటుంది, దానికి ప్యారలల్గా ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది, దానిలో కొంత కరెంట్ లీక్ అవుతుంటుంది అనమాట. ఇది ఒక ప్రాక్టికల్ కరెంట్ సోర్స్, ఇది ఒక ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. ఇందులో ఆర్ఇన్ ఏ విధంగా కనెక్ట్ చేయబడింది, ప్యారలల్గా కనెక్ట్ చేయబడింది, ఓకే. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏ విధమైన కనెక్షన్, సిరీస్ కనెక్షనా ప్యారలల్ కనెక్షనా, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఇప్పుడు మనం సోర్సెస్ గురించి చదువుకున్నాం, ఇంపార్టెంట్ సోర్సెస్ గురించి, అదే యాక్టివ్ ఎలిమెంట్స్ గురించి చదువుకున్నాం. నెక్స్ట్ ప్యాసివ్ ఎలిమెంట్స్, నెక్స్ట్ వీడియోలో మనం ప్యాసివ్ ఎలిమెంట్స్ గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. అసలు ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే ఏంది మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే, ఎటువంటి మూలకాలు అయితే, అంటే ఏ ఎలిమెంట్ అయితే లేదా ఏ పదార్థం అయితే లేకపోతే ఏ పదార్థం అయితే విద్యుత్తుని తీసుకుంటుందో, విద్యుత్తుని కన్జ్యూమ్ చేస్తుందో, తింటుందో, దాన్ని మనము ప్యాసివ్ ఎలిమెంట్ అని అంటాం. ఏదైతే విద్యుత్తుని జనరేట్ చేసి బయటికి ఇస్తుందో దాన్ని ఏమంటాము, యాక్టివ్ ఎలిమెంట్స్ అని అంటాం. యాక్టివ్ ఎలిమెంట్స్ గురించి మళ్ళీ ఒకసారి చూసుకుంటే, యాక్టివ్ ఎలిమెంట్స్ని ఎన్ని రకాలుగా విభజించామో మనము, డిపెండెంట్, ఇండిపెండెంట్గా. డిపెండెంట్ అంటే ఆ యాక్టివ్ ఎలిమెంట్ లేదా ఆ సోర్స్ని ఒక వోల్టేజ్ సోర్స్ అయి ఉండొచ్చు, కరెంట్ సోర్స్ అయి ఉండొచ్చు. అల్టిమేట్గా ఏదైనా కానీ ఆ వోల్టేజ్ కావచ్చు, కరెంట్ కావచ్చు. ఆ వోల్టేజ్ ఆర్ కరెంట్ని డిపెండెంట్, ఇండిపెండెంట్ అంటే ఆధారిత, అనాధారిత అని రెండు రకాలుగా మనం చెప్పుకున్నాం. ఆధారితమైన కరెంట్ సోర్సెస్, వోల్టేజ్ సోర్సెస్ 4 రకాలు ఉంటాయని చెప్పుకున్నాము. నెక్స్ట్ అనాధారిత వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్సెస్లో ఇంకొక రకమైన క్లాసిఫికేషన్ ఉందని చెప్పాము, ఇండిపెండెంట్ వోల్టేజ్ ఆర్ కరెంట్ సోర్సెస్లో. అదే ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్సు అండ్ ప్రాక్టికల్ కరెంట్ సోర్స్, అదేవిధంగా ఐడియల్ వోల్టేజ్ సోర్స్, ఐడియల్ కరెంట్ సోర్స్. ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటే ఏంటంటే, దానికి ఎంత లోడ్ కనెక్ట్ చేసినా లేకపోతే దాని త్రూ ఎంత కరెంటు పోతున్నా కానీ దాని యొక్క వోల్టేజ్ వాల్యూ అన్నది ఎప్పటికీ తగ్గదు, అదే కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. అదే ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ అంటే ఏమవుతుంది, దాని నుంచి వచ్చే కరెంట్ అన్నది దానికి అక్రాస్ ఎంత వోల్టేజ్ ఉందో దాని మీద డిపెండ్ అవ్వదు. ఇది ఐడియల్ కరెంట్ సోర్స్ అయితే. అంటే ఐడియల్ కరెంట్ సోర్స్ అంటే ఏంటి, దాన్ని ఎలిమెంట్ అక్రాస్గా మనం ఆల్రెడీ చెప్పుకున్నాను, వోల్టేజ్ అనేది ఎప్పుడైనా 2 పాయింట్స్ మధ్యలో ఉంటుంది. ఈ కరెంట్ సోర్స్ 2 పాయింట్స్ మధ్యలో ఉన్న వోల్టేజ్ వాల్యూ అనేది ఎలా ఉన్నా కానీ దీని నుంచి బయటకు వచ్చే కరెంట్ వాల్యూ అనేది చేంజ్ కదా, అంతే ఉంటుంది. వేరాస్ ఒక ప్రాక్టికల్ కరెంట్ సోర్స్లో ఏమవుతుంది, ఒక ప్రాక్టికల్ కరెంట్ సోర్స్లో నీకు ఆ
ఆ వచ్చే కరెంట్ని బైపాస్ చేయడానికి మధ్యలో నీకు ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది, ప్యారల్లో కనెక్ట్ చేయబడుతుంది. ఆ ఇంటర్నల్ రెసిస్టర్ పని ఏంది, ఇక్కడ నుంచి ఇన్పుట్ వచ్చే కరెంట్ని కొంత డైవర్ట్ చేసుకొని దాని త్రూ పంపించుకోవడానికి అది ట్రై చేస్తుంది. అయితే ఇక్కడున్న వోల్టేజ్ని బట్టి దీనిలో నుంచి ఎంత కరెంట్ పోతుందా అనేది డిసైడ్ అవుతుంది అనమాట. సపోజ్ ఈ రెండు టెర్మినల్స్ మధ్యలో అంటే ఈ కరెంట్ సోర్స్ యొక్క టెర్మినల్స్లో ఉన్న వోల్టేజ్ అనేది పెరుగుతుంటే లీకేజ్ ఎక్కువైపోతుంది, అవుట్పుట్ కరెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా. సో వోల్టేజ్ పెరుగుతున్న కొద్దికి అవుట్పుట్ కరెంట్ అనేది తగ్గిపోతుంది. ఇందాక చెప్పిన గ్రాఫ్ కొంచెం మిస్టేక్. ఏం చెప్పామంటే వోల్టేజ్ పెరుగుతున్న కొద్దికి కరెంట్ వాల్యూ ఏమైపోవాలి, అవుట్పుట్ వచ్చే కరెంట్, దీంట్లో ఫ్లో అవుతున్న కరెంట్ వాల్యూ పెరుగుతుంది, బట్ అవుట్పుట్ వచ్చే కరెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, ఇది ఐడియల్ కరెంట్ సోర్స్కి, ఇది ప్రాక్టికల్ కరెంట్ సోర్స్కి గ్రాఫ్ అనమాట. ఓకే, అయితే ఒక వోల్టేజ్ సోర్స్ ప్రాక్టికల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే దానికి సిరీస్లో ఒక రెసిస్టర్ ఉంటుంది, కరెంట్ పెరుగుతున్న కొద్దికి అందులో డ్రాప్ పెరిగిపోతుంది, అవుట్పుట్ వచ్చే వోల్టేజ్ అనేది పెరిగిపోతుంది. అదేవిధంగా ఒక ఐడియల్ కరెంట్ సోర్స్ ప్రాక్టికల్గా ఎందుకు అవుతుంది, ప్రాక్టికల్కి ఐడియల్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్. దీంట్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్, దీంట్లో ఇంటర్నల్ రెసిస్టెన్సే దాని యొక్క పర్ఫార్మెన్స్ లేదా దాని యొక్క బిహేవియర్ డీవియేట్ అవ్వడానికి రీజన్ అనమాట. అయితే ఒక వోల్టేజ్ సోర్స్లో ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏ విధంగా కనెక్ట్ అయింది, సిరీస్ కనెక్షన్ చేయబడింది. అదే ఒక కరెంట్ సోర్స్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏ కనెక్షన్ చేయబడింది, ప్యారలల్ కనెక్షన్ చేయబడింది. ఇది మనకి ఫైనల్గా చాలా ఇంపార్టెంట్ విశేషం అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోస్లో వీ విల్ స్టడీ అబౌట్ ఆ ప్యాసివ్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాం, ఆర్ఎల్సి రెసిస్టర్ ఇండక్టర్ కెపాసిటర్స్ గురించి. థ్యాంక్ యూ.